ఇంకో ఆయన దగ్గరికి పోయినాక ఇది దర్గానో గుడియో తెలియదు భయ్యా. కొంచెం దగ్గరికి పోయి చూద్దాం. ఎండ ఇటు సైడ్ ఉన్నందుకు నాకు ఫోన్ సరిగ్గా లేదు, చిన్న ఫోన్ కదా, అందుకే ఇలా. ఎవరైతే ఏముంది భయ్యా, ఒకసారి చేతులు ఎత్తి నమస్కారం చేసుకుంటే అయిపోతుంది కదా. ఆడైతే మనకి ఈడైతే పాదాలు అనుకుంటా భయ్యా, అవి పాదాలే అనుకుంటా భయ్యా. పక్కన హనుమాన్ విగ్రహం ఫోటో పెట్టిరు పక్కకి. ఇంకో భయ్యా ఇక్కడ పక్కకి హనుమాన్ ఫోటో. ఇంకో ఇది చిన్న అరుగు లాంటిది ఉందా, దాని మీద పాదాలు ఉన్నాయి. ఓం నమ శివాయ. తండ్రి నారాయణ, కలిసిన మిమ్మల్ని కూడా కలిసిన, నా పని పూర్తయింది తండ్రి. నన్ను చక్కగా ఇంటికి పంపించండి. నాతో పాటు నా వాళ్ళందరినీ దీవించు తండ్రి. ఓం నమ శివ. ఇంకో భయ్యా ఇది నేను అట్లకెళ్ళి వచ్చిన దారి భయ్యా. ఇది ఇప్పుడు వెంటకెళ్ళి పోతున్నా, వెనక దారికి వెళ్ళి. నేను వచ్చిన దారి చాలా లాంగ్ ఉంది. ఇది ఏమంటారు, ఇది మన బీదర్ కొత్త కమాన్ వస్తుంది అంటారు భయ్యా. ఇది ఇట్లా వెళ్ళి దగ్గర అవుతుంది అన్నారు, అట్లా అని నడుస్తున్నా. అట్లా చాలా లాంగ్ అయింది నాకు ఇంతకుముందు వచ్చిన తోవాలైతే. ఇంకో ఇది ఇదే ఇట్లా ఎంటకెళ్ళి పోతే చాలా లాంగ్ భయ్యా అది. కానీ ప్లస్ ఎంటకెళ్ళి వచ్చిన దగ్గర ప్లస్సెస్ మాత్రం భయ్యా, జాగాలు సూపర్ జాగాలు భయ్యా. అమ్మ పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల మధ్యలో గుంతలు, ఆ గుంతలలో పెద్ద పెద్ద రౌతులు. అబ్బా చూడనీకి మజా అనిపించింది అనుకో భయ్యా. ఇంకో మనం ఈ సీదా ఇట్లా పోతున్నాము. ఇంకో ఇట్లనే పెట్టుకుంటా అంటే నేను తీయలేను, అందుకని ఇంకో ఈ సగం ఎండింగ్కి ఆపేస్తున్నా. ఇంకో మన బీదర్ నరసింహస్వామి టెంపుల్ ఇంకో ఇటు సైడ్ భయ్యా. నేను ఇట్లా ముందటికి బయలుదేరుతున్నా, ముంగటికి ఇంకా కొంచెం దూరం నడవాల్సింది వస్తుంది అనుకుంటా. ఏం వెహికల్స్ కూడా వస్తలేవు వెంటకెళ్ళి. వచ్చిన వాళ్ళు కూడా ఆపరో తెలియదు, ఎందుకంటే వాళ్ళు సపరేట్ మాట్లాడుకుంటూ వస్తారు భయ్యా. మనకి ఇక్కడ సింగిల్కి బండ్లు దొరకడం చాలా కష్టము. మనం ఇక ఏడికెళ్ళి అయితే కొంచెం దూరం నడవాలి. ఇక ఆటోలు లిఫ్ట్ గిఫ్ట్ ఎవరైనా ఇచ్చిరనుకో, ఇక మీ ధైర్యం భయ్యా.